మానవుడు ఆశావాది. అది నూతన ఆంగ్ల సంవత్సరాది అయినా కొంగొత్త తెలుగు సంవత్సరాది అయినా రాబోయే రోజుల్లో గ్రహబలం ఎలా ఉండబోతుందో, తమ రాశిఫలం ఏం ఇవ్వబోతుందో తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉండటం పరిపాటి. మరి ఈ తెలుగు నూతన సంవత్సరంలో ఆయా రాసుల వారికి ఎలా ఉండబోతోందో అనంతపురం శివకోటి ఆస్థాన సిద్ధాంతి, ఆపన్న ప్రదీపన బ్రహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆస్థాన సిద్ధాంతి, వరాహమిహిర కన్నడ పంచాంగకర్త, శ్రీ కాణిపాక వినాయక స్వామి దేవస్థాన ఆస్థాన పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ అత్తూలి శివకుమార్ శర్మ గారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే స్వామి. నమస్కారం అండి. ఈ క్రోధినామ సంవత్సరానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయో మన ఎన్ఎస్ఎన్ ఛానల్ వారికి ఒక రెండు విషయాలు తెలియజేస్తారు స్వామి. తప్పకుండా అండి. ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమః. ముందుగా ప్రేక్షక మహాశయులందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది? అశ్వినీలు 4, భరణీలు 4, కృతికాలు 1 పాదం కలిపితే వీరిని మేషరాశి అని చెప్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఈ గ్రహస్థితిని గమనించినట్లయితే దాని ముందుగా రాజపూజ్యం అవమానం గురించి చెప్పుకుందాం. రాజపూజ్యం 4, అవమానం 3, ఆదాయం 8, వ్యయం 14. ఇక్కడ రాజపూజ్యము అవమానము అన్నప్పుడు మనకు సహకరించేవారు 4 ఉంటే మనకు వ్యతిరేకించేవారు 3 ఉంటారు అని ఓవరాల్ గా మొత్తం మీద గమనించినట్లయితే. అదేవిధంగా ఆదాయము వ్యయము తీసుకున్నట్లయితే ఆదాయం 8 అయితే వ్యయం 14 ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా, ఎక్కువ ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని. తర్వాత ఈ సంవత్సరం ఈ రాశి వారికి మొత్తంగా చూసినట్లయితే చాలా ఆశాజనితంగా ఉంది. మేషరాశి వారికి మే 1వ తేదీ నుంచి గురువు యొక్క మార్పు వల్ల ఈ సంవత్సరం వీళ్ళకి చాలా ఆశాజనకంగా ఉంది అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం వీరికి శుభకార్యాలు జరిగిన వారికి జరిగేటటువంటి అవకాశం ఉంది. పెళ్లి కాని వారికి పెళ్లి అయ్యేటటువంటి అవకాశం ఉంది. గురువు ద్వితీయ మార్గంలోకి, ద్వితీయ రాశిలోకి ప్రవేశం చేస్తున్నారు అన్నమాట. అంటే మేషం నుంచి వృషభానికి వెళ్తున్నారు. వృషభంలో గురు సంచారం ప్రారంభమైనప్పటి నుంచి వీరికి శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఈ సంవత్సర ఫలితాలను చెప్పేటప్పుడు ప్రధానంగా 4 గ్రహాలను మాత్రమే పరిగణలోకి తీసి చెప్తూ ఉంటారు. అందులో 2 గ్రహాలు అయితే ఇంకా 2 ఛాయాగ్రహాలు. ఏమిటవి అంటే గురువు, శని. ఒక రాశి ఈ గురువు మారడానికి 1 సంవత్సరం కాలం తీసుకుంటారు. శని అయితే 2.5 సంవత్సరం తీసుకుంటారు. ఇంకా రాహుకేతువులు 1.5 సంవత్సరం అలా తీసుకుంటారు. వీరిని పరిగణలోకి తీసుకుని రాశి ఫలితాలను చెప్పడం జరుగుతుంది. అలాగే తీసుకున్నట్లయితే గురువు వీరికి ద్వితీయ స్థానంలోను, శని లాభస్థానంలోను, రాహు వ్యయ స్థానంలోను, కేతువు 6వ ఇంట్లోను, షష్ఠ స్థానంలోను సంచరిస్తూ ఉంటారు. తద్వారా ఈ సంవత్సరం వీరికి శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పెళ్లి కాని వారికి పెళ్లి జరిగేటటువంటి అవకాశం ఉంది. సంతానం లేని వారికి సంతానం కలిగేటటువంటి అవకాశం ఉంది. గతంలో పోగొట్టుకున్నటువంటి ధనం ఏదైతే ఉందో అది కూడా ఈ సంవత్సరం వచ్చేటటువంటి అవకాశం ఉంది. స్త్రీలకు చాలా సౌభాగ్యకరమైనటువంటి సమయం అని చెప్పొచ్చు. పుట్టిన నుంచి ఎన్నో ఏళ్ల నుంచి రానటువంటి ధనం ఏదైతే ఉందో, ఆస్తుల పంపకాలు ఏదైనా వివాదాలు కలిగి వీరికి రావాల్సినవి ఆగిపోయి ఉంటాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం వీళ్ళకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి ముఖ్యంగా ఈ సంవత్సరం అధికారం వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా రాజకీయంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలలో చూసినట్లయితే వారికి ఎక్కువగా విజయం వరించేటటువంటి అవకాశం ఉంది. ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరిగేటటువంటి అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేసే వారికి, విదేశీ యానము చేయాలనుకునే వారికి విదేశీ యానం అయితే యోగిస్తుంది, కానీ ఆర్థికంగా అది అంత ఆశాజనకంగా అయితే ఉండకపోవచ్చు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ సంవత్సరం వీళ్ళు చేసినట్లయితే ఇంకా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అది కాకుండా దుర్గా కవచము, దశావతార స్తుతి చేసినట్లయితే ఈ సంవత్సరం ఇంకా వీళ్ళకి చాలా బాగా అనుకూలించేటటువంటి అవకాశం ఉంది. స్వామి, ఈసారి వృషభ రాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతోంది? వృషభ రాశి కృతికా నక్షత్రంలో ఇంతకుముందు మిగిలిపోయిన ఒక రాశి కాకుండా మిగిలిపోయినటువంటి 3 పాదాలు, కృతికా నక్షత్రంలో మిగిలిపోయినటువంటి 3 పాదాలు అంటే 2, 3, 4 పాదాలు. రోహిణి నక్షత్రం 4 పాదాలు, ఎన్నైనా 7 పాదాలు అయ్యాడు. ఇక మృగశిరలో 2 పాదాలు కలిపితే వీళ్ళన్నింటినీ వృషభ రాశికి చెందినటువంటి వారిని చెప్తూ ఉంటారు. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు. ఇక రాజపూజ్యము అవమానం తీసుకున్నట్లయితే రాజపూజ్యం 7 అయితే అవమానం 3. అంటే సహకరించేవారు 7 మంది ఉంటే వ్యతిరేకించేవారు 3 ఉంటారు అని. ఆదాయ వ్యయాలు తీసుకున్నట్టే ఆదాయం 2 అయితే
వ్యయం 8. కొద్దిగా ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి అని చెప్పొచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఈ ప్రతి దాంట్లోనే ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. జ్యోతిష్కులు భయపడుతున్నారనే మాట తీసేయండి. ఎవరో ఒకరిద్దరు ఉండొచ్చునేమో గాక, కానీ సాధారణంగా ఏంటంటే సూచన, మీరు ఈ జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పడానికి. ఈ సంవత్సరం వీళ్ళకి శ్రమ కొద్దిగా ఎక్కువగా అధికంగా ఉంది. సాధారణంగానే వృషభ రాశి వారికి కొద్దిగా కష్టపడే స్వభావం ఉన్నవారే, వారికి శ్రమ ఎక్కువగా అనిపిస్తోంది అంటే మామూలు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వృషభ రాశి వారికి సాధారణంగా కష్టించేటటువంటి గుణం కలిగిన వాళ్ళు, కానీ వాళ్ళకు కూడా కొద్దిగా శ్రమ ఎక్కువగా ఉంటుంది. వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ చివరిలో మాత్రం ఆశించినటువంటి ఫలితాలు వస్తాయి. అందుకోసమే కొద్దిగా కష్టం ఉన్న ఫలితం అనేది వస్తుంది, కాబట్టి మిశ్రమ ఫలితము అని చెప్పడానికి. ఇంకోటి శత్రునాశనం అనేది జరిగేటటువంటి అవకాశం ఉంది. శత్రువులు ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళకే కష్టం వచ్చి వాళ్ళే దూరం అయ్యేటటువంటి అవకాశం అనేది ఏర్పడవచ్చు. కార్యం ఆలస్యం అయ్యేటటువంటి పనులు, అంటే వీరు పనిచేసే చోట కానీ లేదా వీరు ఏదైనా కార్యం అని వెళ్ళినప్పుడు కానీ ఆ పనుల్లో కొద్దిగా జాప్యం జరిగేటటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఈ 4 గ్రహాలని ఆధారంగా చేసుకుని సంవత్సర ఫలితాన్ని నిర్ధారణ చేస్తారు. విధంగా జన్మరాశిలో గురువు యొక్క సంచారం, తర్వాత రాజ్యస్థానంలో 10వ ఇంటిని రాజ్యస్థానం అని చెప్తారు. ఆ రాజ్యస్థానంలో శని యొక్క సంచారం, లాభస్థానంలో రాహు యొక్క సంచారం, తర్వాత పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం. దీనివల్ల కొన్ని సందర్భాల్లో వీళ్ళు కొన్ని వ్యసనాలకు లోనయ్యేటటువంటి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. అది కాకుండా భోగ లాలస పెరిగేటటువంటి అవకాశం ఉంది. భోగ లాలస అంటే ఇది అనుభవించాలి, అది అనుభవించాలి అనేటటువంటి ప్రయాస చేయడం వల్ల కొన్ని ప్రాక్టికల్ విషయాలని పక్కన పెట్టి ఎక్కువ ఆడంబరాలకు పోయి ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. ప్రజల్లో ఏదో గుర్తింపు పొందాలి అని చెప్పేసి వీళ్ళు డాంబికంగా ప్రయత్నం చేయాలనేటువంటి ఉద్దేశంతో అనవసరమైనటువంటి ఖర్చులు చేయడం, అప్పులు చేయడం, ఇటువంటి వ్యవహారాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి వాటి కొద్దిగా దూరంగా ఉండడం వలన వీరికి అది మంచి జరుగుతుంది. మానసిక అశాంతి కూడా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మానసిక అశాంతి కలగకుండా మానసాదేవి స్తోత్రం పారాయణం చేసుకోవడము, కొద్దిగా మెడిటేషన్ ధ్యానం చేసుకోవడము చేసుకుంటే బాగుంటుంది. వీరి యొక్క అదృష్ట సంఖ్య 6. రామరక్ష కవచం పారాయణం చేయడం, లలితా సహస్రనామం, లలితా కుంకుమార్చన, సుదర్శన కవచం పారాయణం చేసుకోవడం వల్ల ఈ సంవత్సరానికి అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వాళ్ళకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? మిథున రాశి అనగానే మృగశిర నక్షత్రంలో 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాలు. ఈ 9 పాదాలకు సంబంధించిన వారందరినీ మిథున రాశి అని చెప్తారు. సాధారణంగా మిథున రాశిని ద్విస్వభావ రాశి అని చెప్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీరేంటంటే ద్విస్వభావంగా ప్రవర్తన చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. పూర్తిగా కష్టకాలం కాదు, అని పూర్తిగా అనుకూలించేటటువంటి కాలం కూడా కాదు. మిశ్రమ ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. మే 1 వరకు గురువు యొక్క సంచారం ఏమో లాభస్థానంలో ఉండడం వలన వీళ్ళకి చాలా అనుకూలంగానే ఉంటుంది. అనుకున్న పనులన్నీ అయిపోతూ ఉండడం, వెళ్ళిన చోట కొద్దిగా గౌరవం అవి లభిస్తూ ఉండడం, ఇవి బాగానే ఉంటాయి. కానీ మే 1 తర్వాత గురువు యొక్క సంచారము వ్యయ స్థానంలోకి వెళ్ళిపోతుంది. అంటే 11వ ఇంటి నుంచి 12వ ఇంటికి గురువు యొక్క ప్రవేశం జరుగుతుంది. ఇది కూడా నేను మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నాను. ఏంటది అంటే నిజంగానే గురువు అక్కడ ఏదో ఇల్లు ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి మారిపోతారని కాదు. భూమి నుంచి మనం పరిశీలన చేసినప్పుడు ఆ యొక్క రాశి ప్రవేశం అక్కడ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి వ్యవహారంగా వాడేటటువంటి మాట అంతా కూడా ఆ సూర్యోదయం సూర్యాస్తయం ఉన్నాయి చూడండి, అలానే అన్నమాట. అంటే అక్కడ నిజంగానే అక్కడ ఏదో వెళ్ళిపోతున్నట్టు కాదు. అక్కడ ఏదో ఇల్లు కట్టుకుని అక్కడ ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్తున్నాడని కాదు. మనం భూమి నుంచి పరిశీలన చేసినప్పుడు వృషభంలోకి ఆయన ప్రవేశం చేస్తున్నారు. మిథున రాశికి వృషభ రాశి అనేది 12 ఇళ్ళు అవుతుంది, ద్వాదశ రాశి అవుతుంది. ద్వాదశ రాశిలోకి గురువు యొక్క సంచారం అనేది ఏర్పడుతుంది. లాభంలో ఉంటే వచ్చేటటువంటి ఫలితాలతో పోల్చుకుంటే ఇది కొద్దిగా తక్కువ అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం వీళ్ళకి వ్యయ స్థానంలో గురువు యొక్క సంచారం అవడం వల్ల ఆ వ్యయం అంటేనే ఖర్చు. ఆ ఖర్చు స్థానంలో గురువు ఉండడం వల్ల దైవికమైనటువంటి ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంది. శుభకార్యాల కోసం ధనం ఎక్కువ ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉంది. ధార్మికమైన విషయాలకు ఎక్కువ ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉంది. కానీ ఆ ఖర్చును భరించడం అనేది కొద్దిగా వీరికి నొప్పి కలిగించవచ్చు. అంటే కొద్దిగా ధనం సరిపోకపోవడం వల్ల అప్పు చేసి తీసుకురావడము, మంచి పనికి చేస్తూ ఉంటే కూడా నాకు ఇన్ని సహకారం అనేది కావడం లేదే, మళ్ళీ డబ్బులు సరిపోవట్లేదే అనేటటువంటి ఇబ్బందులు రావడము జరిగేటటువంటి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన అయితే ఉంటుంది. మనిషికి ఎప్పుడైతే కష్టం వస్తుందో అప్పుడు వెంటనే గుర్తొచ్చేది ఎవరంటే దైవం. మిగిలిన దేశాల్లో పోల్చుకుంటే మిగిలిన దేశాల్లో దైవం యొక్క అస్తిత్వం కొద్దిగా తక్కువ ఉంటుంది.
కానీ భారతదేశంలో దైవం యొక్క అస్తిత్వం చాలా ఎక్కువ, అంటే మనం నమ్మేటటువంటి విషయం చాలా ఎక్కువ, నమ్మకం ఎక్కువ. కాబట్టి మనకి ఏంటంటే ఈ సైకలాజికల్ డిసీజెస్ కొద్దిగా తక్కువ మిగిలిన దేశాలతో పోల్చుకుంటే. కౌన్సిలర్స్ కూడా తక్కువ. కారణం ఏంటంటే ఎవరికైనా నొప్పి కలిగితే మిగిలిన దేశాలు ఏం చేస్తారంటే కౌన్సిలర్ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్తారు. మన దేశంలో ఏం చేస్తారంటే దేవాలయానికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఆ దేవాలయం ఏం చేస్తుంది, వీరికి మానసిక ప్రశాంతిని, ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. ఆ విధంగా వీళ్ళు సాధారణంగానే కొద్దిగా ఇన్సెక్యూర్డ్ గా ఉంటారు. మిథున రాశి వాళ్ళు కొద్దిగా సున్నితంగా ఉంటారు. వారికి ఈ సంవత్సరం కొద్దిగా ఆధ్యాత్మిక చింతన అనేది ఎక్కువగా అయ్యేటటువంటి అవకాశం ఉంది. గౌరవ ప్రతిష్టలు అయితే పెరుగుతాయి. విదేశాల్లో స్థిరపడడానికి చేసేటువంటి ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. ఎన్నో రోజుల నుంచి ఆగిపోయినటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా ముందుకు పడేటటువంటి సూచన అయితే ఉంది. అయినప్పటికీ వ్యాపారస్తులకి అనుకూలమైన సమయం కాదు. ధనం అనేది ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి, ఎందుకంటే ధనకారకునైనటువంటి గురువు ఏ స్థానంలో, కాబట్టి ఎక్కువ ధనం పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వ్యాపారం చేయవలసినటువంటి ఇది ఉంది. అది కాకుండా పితృ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి, తండ్రి కావచ్చు లేదా తండ్రితో సమానమైనటువంటి వ్యక్తికి కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడము, తద్వారా వీరు కొద్దిగా మనం వ్యాకులతను పొందడం జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి తండ్రి ఆరోగ్య విషయంలో, తండ్రి సాదృశ్యమైనటువంటి వ్యక్తి ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో కొద్దిగా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. ఆత్మవిశ్వాసం ముఖ్యంగా అవసరం అండి. కష్టం వస్తోంది అని అంటే కొద్దిగా ఆత్మస్థైర్యాన్ని పెంచుకోని. కాబట్టి ఆత్మస్థైర్యంతో వీళ్ళు చేసేటువంటి ప్రతి పని కూడా కొద్దిగా విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5. ఈ రాశి వారికి లక్ష్మీ నరసింహస్వామి కవచం యొక్క పారాయణం చేయడం, శని వజ్ర కవచం పారాయణం చేయడం, అదేవిధంగా దత్తస్తవం, గురుడు 12వ స్థానంలోకి రావడం అని అంటే కొద్దిగా అనుకూలత తగ్గించడం అనే. కాబట్టి ఆ పరిస్థితి కలగకుండా గురుస్వరూపమైన దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తవం పారాయణం చేయడం వల్ల ఈ సంవత్సరం వీరికి చాలా యుగప్రదంగా ఉంటుంది. ఆదాయ వ్యయాల గురించి చెప్పినట్టుగా లేదు. ఆదాయము వ్యయం తీసుకున్నట్లయితే ఆదాయం 5, వ్యయం 5. అంటే 5 రూపాయలు. ఇక్కడ ఎప్పుడు పాజిటివ్ గా థింక్ చేయాలని చెప్తుంటాను. సకారాత్మకమైనటువంటి ఆలోచన ఉండదు, నకారాత్మకమైన ఆలోచన ఉండకూడదు. ఆదాయం 5 ఖర్చు అయిందంటే వచ్చిందంతా ఖర్చు అయిపోతుందని తీసుకోకూడదు. కావాల్సిన ఖర్చుకి వచ్చేటటువంటి ధనం అనేది సరిపోతుంది. నేను మళ్ళీ చేయాల్సిన అవసరం ఎక్కువగా లేకుండా ఏదో అది ఇదైపోతుంది. రెండోది రాజపూజ్యం అవమానం తీసుకున్నట్టు రాజపూజ్యం 3, అవమానం 6. కాబట్టి వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, మాట జాగ్రత్తగా మాట్లాడండి. ఇది ఈసారి మిథున రాశి. స్వామి, కర్కాటక రాశి వాళ్ళకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశి వారు పునరుస్య నక్షత్రం ఇంతకుముందు 3 పాదాలు మిథునంలో అయిపోయింది, మిగిలిపోయింది 1 పాదం. కాబట్టి కర్కాటక రాశి అంటేనే పునరుస్య నక్షత్రం 4వ పాదం, అదేవిధంగా పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, అంటే 4, 4, 1 మొత్తం 9 పాదాలకు సంబంధించిన వారు కర్కాటక రాశిగా చెప్తారు. వీరికి కూడా ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమ ఫలితం అని చెప్పొచ్చు. కారణం ఏమిటంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ యొక్క ప్రధానమైనటువంటి గ్రహాలుగా పరిగణన తీసుకునేటటువంటి గురువు, శని. గురువు ఏమో అనుకున్న స్థానంలోకి, శని ఉన్నటువంటి స్థితి ఏమో అంత అనుకూలంగా లేకపోవడం వల్ల శుభ అశుభ మిశ్రంగా ఈ సంవత్సరం వీరికి జరుగుతుంది. ఇంకా ముందుగా ఆదాయ వ్యయము రాజపూజ్యం అవమానం తీసుకున్నట్లయితే ఆదాయం 14, వ్యయం 2. అంటే 14 రూపాయలు ఆదాయం వస్తే 2 రూపాయలు మాత్రం ఖర్చు అవుతుంది, మిగిలింది ఎత్తి పెట్టుకోవచ్చు. అదేవిధంగా రాజపూజ్యం అవమానం తీసుకున్నట్లయితే రాజపూజ్యము 6, అవమానం కూడా 6. అంటే సహకరించేవారు, వ్యతిరేకించేవారు 6 మంది, అంటే 2 బ్యాలెన్స్ అయిపోయింది అని చెప్పచ్చు. ఇక ఈ రాశి వారికి గురువు యొక్క సంచారం లాభస్థానంలోకి వస్తుంది. కర్కాటక రాశికి వృషభం అనేది ఏమైపోతుందంటే లాభస్థానం 11 ఇల్లు అవుతుంది. కాబట్టి ఆ లాభస్థానంలోకి గురువు సంచరించడం అనేది చాలా శుభదాయకమైనటువంటి సూచన. తద్వారా వీరికి చాలా శుభకార్యాలు జరగడం, ఎన్నో ఏళ్ల నుంచి జరగాలి అనుకున్నటువంటి పనులు, ఆగిపోయినటువంటి పనులు జరగడం, అనుకున్న పనులు త్వరగా అవ్వడం, సంఘంలో కొద్దిగా గౌరవం పెరగడం, ముందున్నటువంటి స్థాయి కంటే ఇప్పుడు ఆ స్థాయి అనేది కొద్దిగా పెరిగింది అని వీరికే అనిపించడం, తద్వారా కొద్దిగా మనోధైర్యాన్ని పొందడం, ఆలోచనలన్నీ కూడా భవిష్యత్తుకి మార్గం సుగమం చేసే విధంగా వీరి యొక్క ఆలోచనలు రావడం, బుద్ధి సరిగ్గా ప్రచోదనం అవ్వడం, ఇవన్నీ కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది. మరి కష్టం ఎక్కడ, నష్టం ఎక్కడ అంటే అష్టమ శని సంచారం కూడా ఉంది వీళ్ళకి. అంటే 8వ ఇంట్లో కుంభరాశిలో శని యొక్క సంచారం ఉంది. కర్కాటక రాశి, కుంభరాశి అష్టమ రాశి, 8వ రాశి అవుతుంది. అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని సంచారం వల్ల కొద్దిగా అనారోగ్య సూచన, ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బందులు కలగడం, అనుకున్న పనులు మళ్ళీ మళ్ళీ చేస్తే కానీ సఫలం కాకపోవడం, ఇటువంటి విషయాలు జరిగేటటువంటి పరిస్థితులు ఉంది. ఇక కుటుంబంలో కూడా వీరి యొక్క
ప్రవర్తన వల్ల కొన్ని సందర్భాల్లో అభిప్రాయ భేదాలు రావడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడడం, మానసిక ఆందోళన రావడం జరిగేటటువంటి అవకాశం ఉంది. కానీ మొత్తం మీద చూస్తే గురువు యొక్క స్థితి లాభస్థానంలో ఉండడం వలన చివరికి ఆ సమస్యలు, ఆ యొక్క వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోవడం, గురు కృప బాగా వర్షించడం వల్ల వీరు అనుకున్నవి జరగడం వల్ల కొద్దిగా ఆత్మస్థైర్యాన్ని ఇంతకుముందు చెప్పినట్టుగా పొందడం వల్ల వాళ్ళ సమస్య నుంచి బయట పడడం అనేది జరుగుతూ ఉంటాయి. నూతన ఆలోచనలు చేయగలుగుతారు, నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా కొద్దిగా కష్టం అనిపించినప్పటికీ, ఎక్కువ సంచారం చేయడం, ఎక్కువ ధన వ్యయం కావడం అయినప్పటికీ ఫలితం మాత్రం కొద్దిగా మంచిగా ఉండేటటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉంది. అది కాకుండా కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు చివరిలో అందుతాయి. ఏంటంటే వీరు ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు ప్రారంభంలో అది విఘ్నాలు అవుతూ ఉండి ఎవరి సహాయ సహకారాలు లభించకపోవడం వల్ల వీరు ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ గురువు యొక్క కృప వలన ఏమైపోతుందంటే వీరు చేసేటటువంటి ప్రయత్నం చూసిన వాళ్ళ తర్వాత వాళ్ళకే మనసు కనిపించడం, అయ్యో ఇంత ప్రయత్నం చేస్తున్నారు కదా, మనం కూడా తోచిన సహాయం చేద్దాం అనేటటువంటి ఆలోచన వారికి కలగడం, తద్వారా మిత్రుల నుంచి, బంధువుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభించడం, తద్వారా వాళ్ళు కొద్దిగా ముందుకు వెళ్ళడం, అనుకున్న పనుల్లో కొద్దిగా విజయం సాధించడం అనేది జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 2. వీరికి ఈ సంవత్సరం విశేషంగా అంటే శని అష్టమ స్థానంలో సంచారం జరుగుతోంది కదా, కాబట్టి దాని నుంచి కొద్దిగా ఉపశమనం పొందడానికి ప్రదోష కాలంలో ఈశ్వర ఆరాధన, సోమవారం పూట కానీ లేకపోతే ఇంకేదైనా మాస శివరాత్రి, విశేషంగా మాస శివరాత్రి వచ్చేటటువంటి ప్రదోష కాలంలో ఈశ్వరుడికి ఆరాధన చేయడం, తెల్లారి నుంచి ఉపవాసం ఉండి, మాస శివరాత్రి మాసం అంతటికి ఒకటే వస్తుంది, మహాశివరాత్రి సంవత్సరానికి అంతటికి కలిపి ఒకటే వస్తుంది. నెలలో ఒకరోజు ఉపవాసం ఉండడం అనేది పెద్ద విషయం అయితే కాదు. ఉపవాసం అంటే కూడా ఏదో అశనం చేయమని చెప్పట్లేదు, అంటే తెల్లారి నుంచి ఏమీ తినకుండా ఉండిపోమని చెప్పట్లేదు, ఏదో మితాహారం తీసుకోవడం, అన్నం అటువంటి వాటివి ఆ రోజు తీసుకోకుండా ఏదో అల్పాహారంగా తీసుకుని సాయంకాలం వరకు ఉపవాసం ఉండి ఈశ్వర ఆరాధన చేయడం, శివుడికి ప్రదక్షిణ చేయడం, అది చేయడం వల్ల వీళ్ళకి కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. కాలభైరవ అష్టకం పారాయణం చేస్తే శంకరాచార్యకృతమైనటువంటి ఆ కాలభైరవ అష్టకం ఏదైతే ఉందో అది యొక్క శనికి సంబంధించిన సమస్తమైనటువంటి దోషాలను కూడా పూర్తిగా తగ్గించేస్తుంది. సాధారణంగా నేను ఎప్పుడు అంటే ఒక రెమెడీస్ చెప్పేటప్పుడు, పరిహారాలు చెప్పేటప్పుడు నేను చెప్పేటటువంటి ఒక సూచన ఏమిటి అంటే, ఎవరికి వాళ్ళు కడుక్కుంటేనే కర్మ తొలుగుతుంది. సాధారణంగా ఏమనుకుంటారంటే, ఎవరికో నేను పూజకి ఇంత డబ్బులు పడేశాను, వాళ్ళు ఏదో చేస్తున్నారు కాబట్టి నా కర్మ పోవాలి ఖచ్చితంగా పోవాలి అని అనుకుంటూ ఉంటారు. కాదు, అలా కాదు. ఎవరికైనా వాళ్ళకు సంబంధించిన కర్మ మన మీద మరకబడితే మనం క్లీన్ చేసుకోవాలి. మనం ఇప్పుడు కష్టం ఏదో పడుతున్నామంటే గత జన్మలో మనం చేసినటువంటి పాపాల వల్ల మనం కష్టం పడుతున్నాం, ఆ కర్మ మనమే తొలగించుకోవాలి. కాబట్టి ఇవి చేయడం వల్ల వాళ్ళకి అది మంచి కలుగుతుంది. స్వామి, సింహరాశి వాళ్ళు కలిగిన వాళ్ళకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? సింహరాశి వాళ్ళు మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం అంటే పూర్వ పలుగుని నక్షత్రం అంటారు, అది 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రంలో 1 పాదం. ఈ 9 పాదాలు కలిగిన 9 పాదాల్లో జన్మించిన వారు సింహరాశిలో జన్మించిన వారు అని అంటారు. ఈ సంవత్సరం వీరికి ఆదాయం వ్యయం చూసుకున్నట్లయితే ఆదాయం 2, వ్యయం 14, కొద్దిగా ఖర్చులు. తర్వాత రాజపూజ్యం అవమానం తీసుకున్నట్టు రాజపూజ్యము 2, అవమానం 2 సరిపోయింది. ఈ సంవత్సరం వీళ్ళకి కొద్దిగా పరీక్ష సమయం అని చెప్పొచ్చు. సాధారణంగానే వీరికి సింహరాశి అంటేనే, ఇంతకుముందు రాసుల గురించి చెప్పేటప్పుడు నేను చెప్పాను, సింహరాశి అంటేనే వీరికి కొద్దిగా గాంభీర్యం ఎక్కువ, అన్ని విషయాల్లోనూ వీరు కొద్దిగా ఉన్నతంగా ఉండాలి అని చూస్తూ ఉంటారు. ఈ ఆలోచన ఆ స్థాయిలో ఉండి ఆ జరిగేటటువంటి పనులు ఆ విధంగా లేనప్పుడు మానసిక సంఘర్షణ ఎక్కువ అవుతుంది. అంటే నేను ఒక అధికారిగా ఉన్నాను కానీ నేను అనుకున్నవి జరగట్లేదు, చిన్నవాళ్ళు కూడా నా మాట వినట్లేదు అనే స్థితి వచ్చినప్పుడు వీరికి అది కొద్దిగా నొప్పి అనిపిస్తుంది. ఆ విధంగా ఈ సంవత్సరం మాత్రం కొద్దిగా పరీక్ష సమయం అని చెప్పొచ్చు. అనుకున్న సహాయ సహకారాలు పై అధికారుల నుంచి కూడా లభించకపోవడం, కింది స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా, ఉద్యోగస్తులు కూడా వ్యతిరేకించడం, తద్వారా వీరికి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి కలిగేటటువంటి అవకాశం ఉంది. ఇది కూడా భయపెట్టడానికి చెప్తున్న మాట కాదు, అంటే మీరు కొద్దిగా అధికారులతో మీరు ఏదైనా మాట్లాడాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు తగ్గి మాట్లాడండి అని అంతే. ఇక పనివాడు కదా అని చెప్పేసి ఏదో అధికారం చలాయించాలని కోపంగా మాట్లాడి సహకరించే వాడిని కూడా దూరం చేసుకునేటటువంటి స్థితి కలగకుండా అతనితో కూడా కొద్దిగా ప్రేమతో మాట్లాడండి, అధికారంతో కాకుండా కొద్దిగా ప్రేమతో మాట్లాడండి, తద్వారా సహాయ సహకారాలు పెంచుకోండి అని చెప్పడానికి చెప్తున్నటువంటి మాట. నమ్మిన వారే కొద్దిగా మోసం చేసేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం. కాబట్టి గుడ్డిగా నమ్మకుండా, సాధారణంగా వీరికి ముఖస్థుతి ద్వారా ఎక్కువ ఆనందాన్ని పొందేస్తూ ఉంటారు. ఇంతకుముందు చెప్పాను కదా, రాజు, సింహం అంటే రాజు. రాజు ముందు కాలంలో అదే పనికి మనుషుల్ని పెట్టి పొగిడించుకునేవారు. అలాగే వీళ్ళకి ఏంటంటే ఎవరన్నా బాగా పొగిడారని అంటే ఇంకా వాళ్ళకి నమ్మి వీళ్ళు పూర్తిగా వారి యొక్క ధనాగారం యొక్క
తాళం చెవులు కూడా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. అలా చేయకుండా కొద్దిగా మీ బుద్ధిని మీరు చేతిలో పెట్టుకోండి, మీ జుట్టుని ఇంకోరి చేతిలో పెట్టకండి, ముఖ్యమైన రహస్యాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి అందరితోనూ పంచుకోకండి. ఈ సంవత్సరం కొద్దిగా సంయమనం పాటించండి. సమయం మనకి పరీక్ష సమయం. ఇప్పుడు కూడా చెడ్డ కాలం అనేది ఉండదు, పరీక్ష సమయం అనేది ఉంటుంది. చెడు అనేది ఎక్కడ ఉండదు. దైవికంగా తీసుకున్నట్లయితే పరీక్ష సమయం. ఎందుకు ఆ పరీక్ష సమయం అంటే మనల్ని సంస్కరించుకోవడానికి, అంటే గతంలో ఉన్నటువంటి చేసినటువంటి తప్పులను సంస్కరించుకోవడానికి దేవుడు ఒక ఛాన్స్ ఇస్తూ ఉంటాడు, అవకాశం ఇస్తూ ఉంటాడు. ఆ సమయాన్ని ఏం తీసుకోవాలి? ఓహో, దేవుడు నా మార్గాన్ని దిద్దుతూ ఉన్నాడు. కష్టాలు ఎవరికి వస్తాయి అంటే ఎవరైతే సంస్కరింపబడుతూ ఉంటారో వారికి వస్తాయి. ఇప్పుడు ఒక బంగారం ఉంది, అలాగే పెట్టేశారనుకోండి, ముద్ద అలాగే ఉంటుంది. అది దెబ్బ తింటోంది అంటే అర్థం ఏంటి? దాని యొక్క రూపం మారుతోంది, ఏదో ఉపయోగకరంగా అది మారుతోంది అని. అదేవిధంగా కష్టాలు వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి అంటే వారి జీవితంలో ఏదో సంస్కరణ అనేది దేవుడు చేస్తూ ఉన్నాడు అని. కాబట్టి ఈ సంవత్సరం వీరికి కొద్దిగా పరీక్ష సమయం కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు వెళ్ళేటప్పుడు అపఘాతాలు కలగకుండా కొద్దిగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 1. దక్షిణామూర్తి ఆరాధన చేయడం ద్వారా, ఇంతకుముందు చెప్పినట్లుగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా వీరికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. స్వామి, కన్యా రాశికి సంబంధించిన వారి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది వాళ్ళకు? ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన వారు మనకి కన్యా రాశి అని చెప్తూ ఉంటారు. ఈ కన్యా రాశికి ఆదాయ వ్యయం చేసుకున్నట్లయితే ఆదాయం 5, వ్యయం 5, ఖర్చు వచ్చే రాబడి 2 సమానంగా ఉంది. దాంతోపాటుగా రాజపూజ్యం అవమానం తీసుకున్నట్లయితే రాజపూజ్యం 5, అవమానం 2. సహకరించే వారు బాగానే ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు 2 ఉంటారు. ఈ సంవత్సరం ఈ కన్యా రాశి వాళ్ళకి చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు. కారణం ఏమిటంటే దేవగురువు అయినటువంటి బృహస్పతి భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. అంటే కన్యా రాశికి వృషభ రాశి అనేది మే 1వ తేదీ నుంచి గురువు వృషభంలోకి ప్రవేశిస్తూ ఉండడం వల్ల అది భాగ్యస్థానం అయిపోతుంది. భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. కుంభంలో శని యొక్క సంచారం అది కూడా వీరికి అనుకూలం అయినటువంటి ఫలితాలని ఇస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళకి అనుకున్న పనులన్నీ కూడా బాగా పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంది. కలత్ర మూలకంగా కొద్దిగా ఆర్థిక సహాయం అనేది లభించేటటువంటి అవకాశం ఉండొచ్చు. అంటే భార్య ద్వారా, కలత్రం అంటే స్పౌజ్ అని, అంటే భర్తకు భార్య, భార్యకు భర్త, వీరి ద్వారా కొద్దిగా ఆర్థికంగా ఏవైనా రావాల్సినవి ఏవైనా ఉంటే అవి కొద్దిగా అనుకూలం అవుతాయి. అంటే అత్తగారి నుంచి, ఇంటి నుంచి వచ్చేటటువంటి లాభాలు, ధన లాభం ఇవి బాగుంటుంది. అది కాకుండా శత్రువుల మీద విజయం సాధిస్తారు. వీళ్ళు ఇన్ని రోజులు క్షోభ పెడుతున్నటువంటి శత్రువులు ఏవైతే ఉన్నారో, ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వీరే విజయం సాధించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. వివాదాల్లో ఉన్నటువంటి స్థలాలు, ఇంతకుముందు ఏదో కోర్టు వ్యవహారాల్లో ఉండిపోవడము, ఎవరో వచ్చి అన్యాక్రాంతం అయిపోయినటువంటి స్థలాలు, వీళ్ళవి ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి ఈ సంవత్సరం కోర్టు వ్యవహారాల్లో వీరి విజయం సాధించి తిరిగి వీరి పోగొట్టుకున్నటువంటి ఆస్తులు తిరిగి వీరికి చేతికంటేటటువంటి అవకాశం ఉంది. ఆర్థిక స్థిరత్వం ఈ సంవత్సరం చాలా బాగానే ఉంటుంది. విద్యార్థుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కొద్దిగా అంటే ఇంతకుముందు చెప్తున్నట్టుగా ఏంటది అంటే సమయం చాలా బాగుంది అని అనిపించినప్పుడు, అంటే నాకు చాలా అనుకున్నవన్నీ జరిగిపోతుంది అన్నప్పుడు ఎమర పట్టుకు వచ్చేస్తుంది, ఆ నెగ్లిజెన్స్ అనేది వచ్చేస్తుంది. ఆ విధంగా పిల్లలు నెగ్లిజెన్స్ అనేది పొందడం వల్ల మార్కులు తగ్గిపోవడము, అటువంటి సమస్యలు రాకుండా దుర్వ్యసనాలు ఉన్నటువంటి మిత్రులకి కొద్దిగా దూరంగా ఉండడం, ఇవి ఈ సంవత్సరం వీరు చేయవలసినటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. లేకపోతే దుర్వ్యసనాలకి సాధారణంగా బుధ రాశిలో పుట్టిన వారు ఏంటంటే బుధుని అందుకోసమే శుభగ్రహంగాను లేదా శుభ ఫలితం ఇచ్చేటటువంటి ఫలితంగా గ్రహంగాను, పాప ఫలితం ఇచ్చేటటువంటి గ్రహంగాను 2 చెప్తారు. బుధుడి యొక్క స్వభావం ఏంటంటే శుభ గ్రహాలతో ఉంటే శుభ ఫలితాన్ని, పాప ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలతో ఉంటే పాప ఫలితాన్ని ఇస్తారు అని. అంటే బుద్ధి అనేది ఏంటి? సహవాస దోషం అని చెప్తూ ఉంటాం. అంటే మంచి వాళ్ళతో ఉంటే మనము మంచిగా ప్రవర్తన చేస్తూ ఉంటాం, వ్యసనాలతో కలిగిన వాళ్ళతో ఉంటే మనకు కూడా తెలియకుండా వ్యసనాలు వచ్చేస్తుంటాయి. ఆ విధంగా ఈ సంవత్సరం విద్యార్థులకి ప్రత్యేకంగా చెప్పేటువంటి సూచన ఏంటంటే దుర్వ్యసనాలు కలిగిన వాళ్ళకి కొద్దిగా దూరంగా ఉండండి, లేకపోతే నిందలు పడేటటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5. ఈ సంవత్సరం వీళ్ళు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం ద్వారా కొద్దిగా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి అనేది కలుగుతుంది. ఆర్థిక క్రమశిక్షణ అనేది వీరికి చెప్పదగిన సూచన ఈ సంవత్సరం. ఇది కన్యా రాశి సంబంధించిన ఫలితం. తులారాశి ఉన్నవారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాలు. ఈ 9 పాదాలలో జన్మించిన వారిని తులారాశి సంబంధించినటువంటి రాశులు అని చెప్తూ ఉంటారు. సాధారణంగానే తుల అంటేనే ఏంటంటే బ్యాలెన్స్ అని.
వీళ్ళు కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఉంటారు సాధారణంగా. ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు తీసుకున్నట్లయితే ఆదాయం 2, వ్యయం 8, అంటే ఖర్చు ఈసారి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. రాజపూజ్యం 1, అవమానం 5. సహకరించేవారు ఒకరైతే వ్యతిరేకించేవారు 5 మంది ఉంటారు. అంటే కొద్దిగా వీళ్ళకి కూడా పరీక్షా సమయం అని చెప్పొచ్చు. కారణం ఏమిటి అంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే గురువు యొక్క సంచారం అష్టమ రాశిలో ఉంటుంది. మే 1 తర్వాత గురువు వృషభంలోకి వెళ్తున్నారు. ఆ వృషభం అనేది ఈ యొక్క తులారాశి వాళ్ళకి 8వ రాశి అవుతుంది. తర్వాత శని యొక్క సంచారం కూడా పంచమ రాశిలో శని సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి వీరికి కొద్దిగా పరీక్షా సమయం, ఓపికగా ఉండాల్సినటువంటి సమయం ఇది. కాబట్టి అనవసరమైనటువంటి వాద వివాదాల్లో వీళ్ళు తలదూర్చకూడదు. తనకు సంబంధం లేని విషయాల్లో వీళ్ళు తలదూర్చడం వల్ల నిందలు వచ్చేటటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉంది. కాబట్టి తోటి విద్యార్థులతో ఉన్నప్పుడు విద్యార్థులు, తోటి ఉద్యోగస్తులతో ఉన్నప్పుడు ఈ యొక్క ఉద్యోగస్తులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోవడం ద్వారా లేనిపోని నిందలు పొందేటటువంటి అవకాశం, చేయని తప్పును మీద వేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కలిగేటటువంటి స్థితులు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం అయితే వస్తుంది, కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా వారు ఆ స్థితి అంటే ఏకాగ్రత నిలబలేకపోవడం, బాగా చదువుకుని పరీక్షల్లో వెళ్ళిన తర్వాత అక్కడ చదువుకున్నవి మర్చిపోవడం, దాని ద్వారా కొద్దిగా మానసిక ఆందోళన పొందడం అనేది జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజ్ఞా వివర్ధన స్తోత్రం అంటారు, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటిది. అది విద్యార్థులందరూ చదువుకోవడం ద్వారా ఆ ప్రజ్ఞ అనేది కొద్దిగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. తద్వారా విద్యార్థులు విజయం సాధించేటటువంటి అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు కూడా కొద్దిగా పరీక్షా సమయం కాబట్టి ఎక్కడైనా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చినా, లేదా ఖచ్చితంగా నేను గెలుస్తాననేటువంటి ప్రయత్నంతో వీరు ఏదైనా ప్రయత్నాలు చేసినా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని మాత్రమే చెప్తూ ఉన్నాను. గృహిణికి స్థిరాస్తులు అంటే వీరు ఏదైనా ఆస్తులు కొనాలి అనుకుంటే జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో ఆమె పేరు మీద ఈ స్థిరాస్తులు కొనడం ద్వారా యోగిస్తుంది. వ్యాపారస్తులకు మాత్రం అనుకూలమైనటువంటి సమయం. తీర్థయాత్రలు చేసేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. కామాక్షి దేవి స్తోత్రం పారాయణం చేయడం, శ్రీ బాలాస్తుతి పారాయణం చేయడం ద్వారా ఈ సంవత్సరం వీరికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఏంటంటే రాజకీయ నాయకులు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. స్వామి, వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? విశాఖ నక్షత్రం 4 పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఇలా 9 పాదాల్లో పుట్టిన వారిని వృశ్చిక రాశిలో పుట్టిన వారని చెప్తూ ఉంటారు. వీరికి ఆదాయం వ్యయం తీసుకున్నట్లయితే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ సంవత్సరం వీరికి పర్వాలేదు, అనుకూలమైనటువంటి సమయం అని చెప్పొచ్చు. కారణం ఏమిటంటే దేవగురు అయినటువంటి బృహస్పతి 7వ స్థానంలో సంచారం. అంటే వృశ్చిక రాశికి వృషభ రాశి 7వ రాశి అవుతుంది. 7వ స్థానంలో శని గురువు యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితమే. ఒక్క శని మాత్రం అర్ధాష్టమం, అష్టమం అంటే 8, అర్ధాష్టమం అంటే 4. వృశ్చికం నుంచి 4వ రాశిలో శని యొక్క సంచారం, అది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ గురువు యొక్క ప్రభావం చాలా ప్రత్యక్షంగా 7వ దృష్టితో వీక్షణ జరుగుతోంది. తద్వారా ఈ రాశి వారికి కొద్దిగా మంచి ఫలితాలే అని చెప్పొచ్చు. వీళ్ళకు కూడా చాలా సెన్సిటివ్ గా ఉంటారు. మామూలుగా వృశ్చిక రాశి అంటేనే కొద్దిగా సెన్సిటివ్ పర్సన్స్ అని, హైపర్ సెన్సిటివ్ గా ఉంటారు వీళ్ళు. ఇంతకుముందు చెప్పినట్టుగా గూఢచారి స్వభావం కూడా కలిగి ఉంటారు. ఎటు వ్యక్తి తనని ఏమనుకుంటున్నారు అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి గురువు యొక్క సంచారం చాలా బాగా ఉండడం వల్ల ప్రేమికులకి అనుకూలమైనటువంటి, అంటే ప్రేమ వివాహాలు జరిగేటటువంటి, ఇష్టపడిన వాళ్ళని పెళ్లి చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు అనుకున్న విషయాల్లో చాలా బాగా దృష్టి కేంద్రీకరించి పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధించేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ ఎన్నో సంవత్సరాలుగా చిక్కుముళ్ళు ఏవైతే ఉన్నాయో, అంటే ఏదైతే వీళ్ళు కష్టపడుతున్నారు దాన్ని పూర్తిగా నేను ఏ విధంగా దాని నుంచి బయటపడాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటారు చూడండి, అటువంటి వారికి ఈ సంవత్సరం మంచి ఒక పరిష్కారం, ఆ సమస్యకు చిక్కుముళ్ళకి మంచి పరిష్కారం లభించేటటువంటి అవకాశం ఉండి ఆ చిక్కుముళ్ళు వీడిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సంవత్సరం వీళ్ళకి చదువు విషయాల్లో మంచి ఫలితం కలిగినప్పటికీ అశ్రద్ధ చూపకుండా చదువుకోవాలి. విద్యార్థులు మాత్రం కొద్దిగా అశ్రద్ధ చూపకుండా చదువుకోవాలి. రాజకీయ నాయకులకైతే విజయం సాధించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. వృశ్చిక రాశిలో ఉన్న వారికి
వారికి అధికారం కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. దైవానుగ్రహం విశేషంగా వర్షించడం వలన, అంటే గురువు అంటేనే దైవం అని చెప్తూ ఉంటారు కాబట్టి దైవం యొక్క కృప ప్రత్యక్షంగా సప్తమ స్థానంలో ఉండి వీక్షణ చేస్తూ ఉండడం వల్ల దైవ చింతన అనేది ఎక్కువగా ఉంటుంది. దైవికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రజల్లో కీర్తి ప్రతిష్టలు చాలా విశేషంగా పెరుగుతాయి. రాజకీయ నాయకులకైతే కొద్దిగా వీళ్ళు చేసిన సేవకే ఎక్కువ కీర్తి ప్రతిష్టలు పొందేటటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. వంశాభివృద్ధి కలుగుతుంది. గ్రామాల్లోని ప్రజలకి నూతన కార్యక్రమాల్లో పాల్గొని ఆనందకరమైనటువంటి జీవనం సాగించేందుకు మంచి అవకాశాలు అనేవి వీరికి ఏర్పడుతూ ఉంటాయి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 9. విహారయాత్రలు విశేషంగా చేస్తారు. వీరు దేవీ ఖడ్గమాల పారాయణం చేయడం, విష్ణు సహస్రనామం పారాయణం చేయడం, రామరక్ష స్తోత్రం పారాయణం చేయడం వల్ల ఈ సంవత్సరం వీళ్ళకి చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నీ తొలగిపోయి ఆ కార్యానికి అనుకూలమయ్యేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అర్ధాష్టమ శని వల్ల కలిగేటటువంటి చికాకులు నుంచి కూడా బయటపడడానికి ఇవన్నీ కూడా సహకరిస్తాయి. స్వామి, ధనుస్సు రాశి ఉండే వాళ్ళకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఇలా 9 పాదాల్లో పుట్టిన వారు ధనుస్సు రాశి అని చెప్తూ ఉంటారు. ఈ సంవత్సరం వీరికి ఆదాయ వ్యయాలు తీసుకున్నట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ సంవత్సరం వీళ్ళకి మిశ్రమ ఫలితాలు అని చెప్పొచ్చు. గురువు యొక్క సంచారం మేషరాశిలో ఉన్నంత వరకు కూడా ధన లాభం చాలా బాగుండడము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, సంతానం లేని సంతాన ప్రాప్తి, ఇవి మే వరకు కొద్దిగా అనుకూలించేటువంటి పరిస్థితి ఉంది. తర్వాత గురువు యొక్క సంచారం ఏమైపోతుందంటే 6వ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ధనస్సు నుంచి వృషభం అనేది 6వ ఇల్లు అవుతుంది. 6వ ఇంట్లో గురు సంచారం అంత యోగదాయకం కాదు వీరికి. కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ప్రథమార్థంలో కొన్ని ఇబ్బందుల సమస్యలు వచ్చినప్పటికీ ద్వితీయార్థంకి వచ్చేసరికి ఆ సమస్యల నుంచి బయట అయితే పడతారు. కానీ ఆ చికాకు, ఆ యొక్క మానసిక అశాంతి, తద్వారా వచ్చేటువంటి ఒత్తిడి మాత్రం వీళ్ళు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంది. గతంలో చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం బాగా తీర్చేయగలుగుతారు. ముఖ్యంగా పిల్లల యొక్క విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో వీరు ఈ సంవత్సరం ఎక్కువ యోచన చేయవలసినటువంటి పరిస్థితి రావడం, లేదా వారికి సంబంధించి ఎక్కువ ధనం ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి రావడం, లేదా వీరిని ఏ మార్గంలోకి తీసుకెళ్ళాలి, విద్యా సంబంధంగా ఏ శాఖలోకి వీళ్ళకి తీసుకెళ్తే వీళ్ళు స్థిరపడతారు అనేటటువంటి ఎక్కువ చర్చలు జరగడం, ఇటువంటి జరిగేటటువంటి అవకాశం ఉంది. పనిచేసే చోట సహాయ సహకారాలు బాగానే లభిస్తాయి. ఇష్టపడే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వివాహం జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. అంటే ఎన్నో రోజుల నుంచి ఇష్టపడుతుంటారు కానీ వివాహం జరగకుండా అది ఇదవుతూ ఉంటుంది, పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. వారికి ఈసారి వాయిదాలు పడి ఎన్నో రోజుల నుంచి విసిగిపోయి ఉంటారు. అవి అంటే పూర్తిగా నిర్ణయం కూడా తీసేసుకుంటారు, ఇంకేం జరుగుతుందిలే, ఇంకా వదిలేయడం మేరు దీని గురించి అని అన్ని నిర్ణయానికి వచ్చిన వాళ్ళకి కూడా ఈ సంవత్సరం అది జరిగేటటువంటి అవకాశం ఉంది. అది వివాహ సంబంధమైన విషయాలు బాగా అనుకూలించి అది జరిగేటటువంటి అవకాశం అయితే ఉంది. దానికి మానసిక అశాంతి అయితే తప్పదు, ఒత్తిడి మాత్రం ఎక్కువగానే ఉంటుంది. స్త్రీలకు సంబంధించి బాగా గౌరవం బాగా లభించేటటువంటి అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థాన మార్పు కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో వారికి ఈ సంవత్సరం ఆ యొక్క ట్రాన్స్ఫర్స్ అవి రావడం వల్ల అనుకున్న చోట కాకపోయినప్పటికీ ఏదో కొద్దిగా ముందు దాంతో పోల్చుకుంటే కొద్దిగా అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం, అనుకున్నది కాకపోయినా అనుకూల ప్రాంతంలో వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ అనేది వచ్చి దాని ద్వారా సహాయ సహకారం లభించేటువంటి అవకాశం ఉంది. ఇంతకుముందు మిథున రాశి గురించి చెప్పేటప్పుడు తండ్రి సంబంధమైనటువంటి వ్యక్తికి కొద్దిగా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ధనుసు రాశి వారికి తల్లికి సంబంధించి తల్లి వర్గం వైపు వారికి కానీ తల్లికి కానీ ఆ ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త శ్రద్ధ చూపవలసినటువంటి విషయం, వారిని నిర్లక్ష్యం చేయకుండా ఈసారి చూసుకోవాల్సినటువంటి విషయం ఉంది. వీళ్ళు సాధారణంగా ఎక్కువగా కుటుంబం గురించి ఇంకొక దాని గురించి ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. వారి గురించి వాళ్ళు ఆలోచించుకునే విషయాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరం మాత్రం వీళ్ళు ఖచ్చితంగా వారి గురించి కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టుకోవాల్సింది, వ్యక్తిగత శ్రద్ధ, అంటే వారి గురించి వారు శ్రద్ధ తీసుకోవడం, కుటుంబం గురించి మాత్రమే కాకుండా వీరి గురించి కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టుకుని వీరి ఆరోగ్యం విషయం గురించి కొద్దిగా ఆలోచించుకొని ముందుకు వెళ్ళడం ద్వారా వీరికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి పరిస్థితి కలిగేటువంటి అవకాశం ఉంది. రక్షణ రంగంలోని వారికి, న్యాయ సంబంధమైన వాళ్ళకి, అంటే ఈ యొక్క రక్షణ శాఖలో ఉన్న వారికి, అదేవిధంగా న్యాయ సంబంధమైన వృత్తిలో ఉన్న వారికి కూడా మధ్య సఖ్యత ఈ సంవత్సరం బాగా ఏర్పడేటటువంటి అవకాశం
బాగుగా ఉంది. తద్వారా మంచి సహాయ సహకారాలు వృత్తిరీత్యా ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఈ యొక్క రాశి వారు విశేషంగా గణపతి చతురావృత్తి తర్పణం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3. గణపతి హోమం చేసుకోవడము, కాణిపాకంలో వెళ్ళి గణపతి హోమం నిత్యం జరుగుతూ ఉంటుంది. వెళ్ళి అక్కడ ఏదో వారికి అవకాశం ఉన్న చోట, లేదా విశేషంగా అయితే మనకి దగ్గరలో కాణిపాకం ఉంది కాబట్టి స్వయంభూ స్వామి వారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ యొక్క గణపతి చతురావృత్తి తర్పణం కానీ గణపతి హోమం కానీ, లేదా ఎంత దూరం వెళ్ళడానికి అవకాశం లేదు అని అనుకుంటే ఇంట్లోనే గరికతో గకార అష్టోత్తరం అని చెప్పేసి ఉంటుంది. గణేశాయ నమః, గజానాయ నమః, గౌరీపుత్రాయ నమః అన్ని గాతో వస్తుంది. అటువంటి గకారాలతో వచ్చేటటువంటి 108 నామాలని గరిక పోష, ఏం ఖర్చు లేదు, అన్ని చోట్ల గరిక సులభంగా దొరుకుతూ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి క్లీన్ గా దాన్ని శుభ్రం చేసి కడిగి ఓం గణేశాయ నమః, ఓం గజానాయ నమః ఇలా ఒక్కొక్క నామమే చెప్పుకుంటే స్వామికి గరికను అర్పించి బెల్లము అటుకులు స్వామికి నివేదన చేసిన అది ప్రసాదంగా స్వీకరించినట్లయితే ఈ సంవత్సరం ధనుసు రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. స్వామి మకర రాశికి సంబంధించిన వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఇలా 9 పాదాల్లో జన్మించిన వారిని మనం మకర రాశి అని చెప్తూ ఉంటారు. మకర రాశికి ఒక పేరు ఉందండి, ఏనాస్యుహు అంటారు. అంటే మకర రాశి యొక్క లక్షణం ఏమిటి అంటే ఏనాస్యుహు. ఏనాస్యుహు అంటే సంస్కృతంలో ఏంటంటే జింక ముఖము, తర్వాత ముసలి యొక్క దేహము కలిగిన దాన్ని ఏనాస్యుహు అంటారు. అంటే వీరు సాధారణంగా చూడడానికి చాలా అమాయకంగా, దూరం నుంచి చూస్తే బెదురు లక్షణాలు కలిగినట్టు వారిగా కనిపిస్తారు. కానీ నిజంగా వీళ్ళు పట్టుబడితే ఎలా అంటే ముసలి పట్టుకున్నట్టుగా పట్టేసుకుంటారు. అంటే వీళ్ళు నిజంగా దృష్టి పెడితే ఏదైనా కార్యం, ఇది నేను సకారాత్మకంగా చెప్తున్నట్టు అంటే పాజిటివ్ గా చెప్తున్నట్టు మాట ఏమిటి అంటే, సాధారణంగా వీళ్ళు సీరియస్ గా తీసుకోకపోతే చాలా బద్దకిస్తూ పోస్ట్పోన్ చేసుకుంటూ పనులు అప్పటికప్పుడు చేయకుండా చేద్దాంలే, ఈ రోజు చేద్దాంలే, రేపు చేద్దాంలే అని పోస్ట్పోన్ చేసుకుంటూ వాయిదాలు వేసుకుంటూ ఉండడము, సరిగ్గా దృష్టి పెట్టకపోవడం వల్ల వీళ్ళు నష్టపోతారు. అదే వీళ్ళు నిజంగా దృష్టి పెట్టి వీళ్ళే ప్రయత్నం చేసి నేను సాధిస్తానని ప్రయత్నం చేస్తే ముసలి ఏ విధంగా గట్టిగా పట్టేసుకుంటే ఒక జీవిని మళ్ళీ వదిలించుకోవడం చాలా కష్టం. ఆ విధంగా వీళ్ళు కూడా ఏంటంటే ఒక పనిని ఏకాగ్ర చిత్తంతో వీళ్ళు చేసినట్లయితే అది సక్సెస్ అయ్యేంత వరకు వదలరు. ఆ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, ఆదాయ వ్యయాలు 2 కూడా బ్యాలెన్స్ అయిపోయి, తర్వాత రాజపూజ్యం 3, అవమానం 1. సహకరించే వారు 3 అయితే వ్యతిరేకించే వాళ్ళు 1 ఉంటారు. ఈ రాశి వారికి ఇప్పుడు ఏలినాటి శని ఇంకా జరుగుతోందండి. తద్వారా కొద్దిగా సమస్యలు ఉన్నప్పటికీ గతంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం వీళ్ళకి చాలా అంటే చాలా మంచి ఫలితాలు అనేది గోచరణ అవుతోంది. కారణం ఏమిటంటే మకర రాశి వారికి వృషభం ఏమవుతుంది అంటే 5వ రాశి అవుతుంది. పంచమ రాశిలో గురువు యొక్క సంచారం జరగడం వల్ల మంచి శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. శని ఏమో ద్వితీయ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. గురువు మాత్రం మనకి 5వ రాశిలో సంచారం చేస్తుంది. తద్వారా వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితమే. శని ద్వితీయ రాశిలో ఉండడం అంటే ఇంకా ఏలినాటి శనిలో ఉండడము అని అర్థం. ఏలినాటి శని అని అంటే చంద్రుడికి రాశికి వెనక 2.5 సంవత్సరం, రాశిలో 2.5 సంవత్సరం, తర్వాత 2.5 సంవత్సరం, మొత్తం కలిపి 7.5 సంవత్సరం. దాంట్లో వీళ్ళు ఏంటంటే ఇంకా తృతీయ భావంలో ఉన్నారు, 3 భాగాల్లో 3వ భాగంలో ఉన్నారు. అంటే ఏలినాటి శని చివరి దశలో ఉన్నారు కాబట్టి అంత తీవ్రమైనటువంటి సమస్యలు అయితే ఉండవు. ఆర్థికమైనటువంటి విషయాల్లో చాలా రోజుల నుంచి రావాల్సిన ధనం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం ఆ యొక్క ధనం సహకారం లభించేటటువంటి అవకాశం ఉంది. విద్యార్థులు మాత్రం తెలిసిన సమాధానాలే తప్పు రాసి వచ్చి బయటికి వచ్చిన తర్వాత అయ్యో నాకు తెలిసిన సమాధానం నేను తప్పు రాసి వచ్చాననేటువంటి మళ్ళీ ఆలోచించుకునే పునరాలోచన చేసుకునేటువంటి సందర్భం అనేది జరగవచ్చు. కాబట్టి కొద్దిగా శ్రద్ధ వహించి పరీక్షలు రాయండి. ముఖ్యంగా ఏంటంటే బద్ధకాన్ని వదిలేయండి. శని సంబంధమైనటువంటి వకరంలోనూ కుంభంలోనూ పుట్టిన వారికి కొద్దిగా బద్ధకం వల్ల నష్టపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవడం ముఖ్యమైనటువంటి సూచన. భూ సంబంధమైనటువంటి వ్యాపారాలకైతే మంచి లాభదాయకంగా ఉంటుంది. పరీక్షల్లో ఇంతకుముందు చెప్పినట్టుగా తెలిసిన సమాధానాలు తప్పు పెట్టకుండా జాగ్రత్తగా ప్రతిదీ బాగా యోచించి సమాధానాలు పెట్టడం ద్వారా విజయాన్ని సాధిస్తారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8. దుర్గా కవచం నిత్య పారాయణం చేసుకోవడం, దుర్గాదేవికి అమ్మవారికి ఎక్కడైనా అర్చనలు చేయిస్తూ ఉండడం, శుక్రవారం పూట వెళ్ళి అమ్మవారికి రాహుకాలంలో దీపారాధన చేసి వస్తూ ఉండడం, ఇది వీరికి మంచి శుభ ఫలితాన్ని కలిగిస్తుంది.
స్వామి కుంభరాశిలో ఉండే వాళ్ళకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది స్వామి? కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు, ఇలా 9 పాదాల్లో పుట్టిన వారిని కుంభరాశిలో పుట్టిన వారని చెప్తూ ఉంటారు. వీరికి ఆదాయ వ్యయాలు తీసుకున్నట్లే ఆదాయము 14, వ్యయం 14. రాజపూజ్యం అవమానం తీసుకున్నట్లే రాజపూజ్యం 6, అవమానం 1. సాధారణంగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, పూర్ణంగా ఉంటారు. కుంభం అంటే తొనకదు అంటారు కదా, ఆ విధంగా ఉంటారు. ఎక్కువ మందికి సహాయం చేసేటటువంటి గుణం కూడా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే కొద్దిగా మంచి సమయం అని చెప్పొచ్చు. కానీ ఏలినాటి శని ఇంక వీళ్ళకి కూడా బాగా జరుగుతుంది, ద్వితీయార్థంలోనే ఉంది. 3 పాదాలు కదా ఏలినాటి శని. ఇది జన్మరాశిలో శని సంచారం కాబట్టి ఇది కొద్దిగా పరీక్షా సమయం. కానీ గత సంవత్సరంతో పోల్చుకుంటే కొద్దిగా బాగున్నటువంటి సమయం అని చెప్పొచ్చు. దేవాలయాల్లో ఎక్కువ సమయం గడపాలని యోచన చేస్తూ ఉంటారు. మనుషుల మీద నమ్మకం కొద్దిగా తగ్గిపోయి ఎంత చేసినా వీళ్ళకి ఇంతేలే అనేటటువంటి ఒక వైరాగ్య భావన కలగడం వల్ల దైవ చింతన, ధార్మిక చింతన, దైవ చింతన, దేవాలయాల్లో పుణ్యక్షేత్రాల్లో కొద్దిగా కాలం గడపడం, ఇటువంటి మానసిక స్థితి ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. ఆస్తుల విషయంలో, పూర్వీకుల ఆస్తుల విషయంలో కొద్దిగా ఆ పంపకాల విషయంలో ఏదైనా వివాదాలు జరగడం, వీరికి అన్యాయంగా ఆస్తుల విషయంలో కొద్దిగా అన్యాయం జరగడం, తద్వారా వీరి మానసిక ఆందోళన అనేది పొందేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ఏదైనా ఆస్తి పంపకాలు ఉంటాయి, ఈ సంవత్సరం కాకుండా కొద్దిగా నిదానంగానే చేసుకోవడం మంచిది. లేదా వీరు చేసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితమైతే ఎవరైనా మధ్యవర్తిని పెట్టి, వీరు మాట్లాడకుండా మధ్యవర్తిని పెట్టి ఆ యొక్క వ్యవహారాన్ని అంతా కూడా నడిపించినట్లయితే అది కొద్దిగా వీరికి అనుకూలమయ్యేటటువంటి స్థితి ఉంది. విద్యార్థులు మాత్రం కొత్త నైపుణ్యాలను నేర్చుకునేటటువంటి అవకాశం, కొత్త నైపుణ్యాల్లో వీళ్ళు శిక్షణ పొందేటటువంటి అవకాశం ఉంది. తద్వారా వీరి యొక్క సామాజిక స్థితి కూడా పెరుగుతుంది. అంటే సమాజంలో వీరిని చూసేటువంటి స్థితి, ఇంతవరకు వీడు సరిగ్గా చదవడు అనే వాళ్ళు కూడా ఈ సంవత్సరం వీళ్ళని అబ్బా వీడు బాగా ఇంప్రూవ్ అయ్యాడే అనేటువంటి ఒక మంచి గుర్తింపు అనేది లభించేటటువంటి అవకాశం ఉంది. ఎవరికో మేలు చేయాలని పోయి వీళ్ళు కష్టాల్లో పడేటువంటి అవకాశం ఉంది. అంటే వీళ్ళు అది నెత్తి మీదకి వేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అలా రాకుండా వేరే వాళ్ళ విషయాల్లో వీళ్ళు కొద్దిగా జోక్యం చేసుకోకుండా, తనకు మాలిన ధర్మం పనికిరాదంటారు కదా, ఆ విధంగా వీళ్ళ గురించి వీళ్ళు ఆలోచించుకోకుండా మరీ ఎదుటి వాళ్ళ కోసం వీళ్ళని ఇబ్బంది పడేటటువంటి సమస్య వీళ్ళ మీదకి చుట్టుకునేటువంటి పరిస్థితి రాకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన. తీర్థయాత్రలు ఎక్కువ చేస్తారు, పుణ్య శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణం చేయాలనేటువంటి అధికంగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. సన్యాస సంబంధమైనటువంటి యోచనలు, నిజంగా సన్యాసం తీసుకోరు కానీ ఆలోచనలు మాత్రం ఆ విధంగా పరిగెడుతూ ఉంటాయి. రాజకీయ నాయకులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇది. కాబట్టి అనవసరమైనటువంటి ఆశలు పెట్టుకోకుండా మానవ ప్రయత్నం ఎంతవరకు చేయగలమో అంతవరకే మన ఫలితం అని కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 8. శని పాశుపత హోమం చేసుకోవడం, నవగ్రహ శాంతి హోమం చేసుకోవడం, వైదికుల ద్వారా చెప్పి చేయించుకోవడం అనేది మంచి చెప్పదగిన సూచన. వీరు చేసుకునేటువంటి శని వజ్రకవచ పారాయణం చేసుకున్నట్లయితే ఆ శని సంబంధమైనటువంటి దోషాల నుంచి బయటపడగలుగుతారు. ఇది కుంభరాశి. మీనరాశిలో ఉన్న వ్యక్తులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఇలా 9 పాదాల్లో పుట్టిన వారిని మనం మీనరాశిలో పుట్టిన వారని చెప్తూ ఉంటాం. సాధారణంగా మీనం అంటేనే ఏంటంటే తప్పించుకొని తిరుగుతూ ఉంటుంది. వీళ్ళు కూడా ఏంటంటే తప్పించుకొని తిరుగువాడు నేర్పరు సుమతి అన్నట్టుగా సాధారణంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు గమనించినట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం వీళ్ళకి శుభాశుభ మిశ్రమ ఫలితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఏలినాటి శని జరుగుతోంది వీళ్ళకి. గురువు కూడా ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థానానికి వెళ్ళిపోతున్నారు. మేషం నుంచి వృషభం అనేది 3వ స్థానం. కాబట్టి కొద్దిగా అనుకూలతలు అటు ఇటుగా ఉంటాయి. అలాని కష్టకాలం అయితే కాదు, మిశ్రమ ఫలితాలు ఇచ్చేటటువంటి సమయం అని చెప్పొచ్చు. ఉద్యోగులకి ప్రథమార్థంలో కొద్దిగా ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో కొద్దిగా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి మాత్రం వీరికి అనుకూల సమయం అని చెప్పొచ్చు. రాజకీయ నాయకులకి అనుకున్నటువంటి అంత ఉన్నత స్థితి కాకపోయినా నిరుత్సాహపడే పరిస్థితి లేకుండా విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులు మాత్రం కొద్దిగా శ్రద్ధ చూపవలసినటువంటి విషయం, ఎందుకంటే గురువు 3వ ఇంటికి వెళ్ళిపోతున్నారు. విద్యాకారకుడైనటువంటి గురువు 3వ స్థానానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వారికి గురు సంబంధమైనటువంటి స్తోత్రాలు ఏదైనా పారాయణం చేసుకోవడం ద్వారా, హయగ్రీవ స్వామిది కానీ లేదా దత్తాత్రేయ స్వామి వారిది కానీ దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం వల్ల విద్యార్థులకి కొద్దిగా అనుకూలంగా ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఉన్నత స్థాయి అధికారుల వల్ల కీర్తి అనేది బాగా లభించేటటువంటి అవకాశం ఉంది. అంటే వీరు పనిచేసేటటువంటి వృత్తి
వీరి వృత్తిలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే పైన ఉంటారో వారి ద్వారా మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చేటటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం గోచరిస్తోంది. విమర్శలకి వీరు ఎంత మౌనంగా ఉంటే అదే సమాధానంగా ఇవ్వగలిగితే వీరు ఈ సంవత్సరం కొద్దిగా మంచి స్థితుల్లో పొందగలుగుతారు. లేకపోతే విమర్శకు వీరు చేసేటటువంటి ప్రతి విమర్శ వలన విమర్శ పక్కకి వెళ్ళిపోతుంది. వీరు చేసిన ప్రతి విమర్శ ఉంది కదా, ఇదే హైలైట్ అయిపోతుంది. తద్వారా వీరు నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎదుటి వ్యక్తి విమర్శ చేస్తున్నప్పుడు నా కర్మ ఈ విధంగా తొలుగుతుంది అని మౌనంగా ఉంటే ఆ మౌనమే వాళ్ళకి సమాధానం ఇచ్చి తద్వారా వీరి తప్పు లేదు, ఎదుటి వ్యక్తిదే తప్పు కాబట్టి నిందారోపణ చేయడం భావ్యం కాదు అని చెప్పి వీళ్ళకి మిగిలిన వాళ్ళు సహకరించేటటువంటి పరిస్థితులు కలుగుతాయి. అలా కాకుండా వీరే యుద్ధానికి వెళ్ళినట్లయితే మొదటి ప్రారంభించిన యుద్ధం మరుగుడ పడిపోతుంది. వీరు చేసినటువంటి యుద్ధం అనేది చాలా తీవ్రంగా కనిపిస్తుంది. తద్వారా వీళ్ళని నష్టపోయేటటువంటి స్థితి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం వీళ్ళు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అంటే మిత్రులు ఎవరైనా వచ్చి ధన సహాయం అడిగినప్పుడు వీరి చేతిలో లేకపోయినప్పటికీ పూచీకత్తు అవ్వడము, అదే వీరు షూరిటీ అంటారు కదా, అదేదో ఇచ్చి తద్వారా నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. అంటే మిత్రులు సహాయం చేయొద్దు అని చెప్పట్లేదు, మీ దగ్గర ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయండి, స్థాయి మించి చేసేటటువంటి ప్రయత్నం చేయకండి. తద్వారా ఆ ఒత్తిడి అనేది వీళ్ళు పొంది నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బాగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇంతకు ముందు ఉన్నటువంటి వివాదాలు కూడా తొలగిపోయేటటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం గోచరిస్తోంది. అసాంఘిక కార్యక్రమాల్లో జోక్యం చేసుకుంటున్నటువంటి వ్యక్తులకి వీరు దూరంగా ఉండడం మంచిది. లేకపోతే ఆ నింద వీరికి కూడా అంటుకునేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సంవత్సరం అది కూడా నీచ సాంగత్యం చేయకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు. పిల్లలు కూడా తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఉన్నారా లేదా, సక్రమంగా వెళ్తున్నారా లేదా, వారు వెళ్ళేటటువంటి విద్యాలయాలు కానీ కళాశాలలు కానీ సక్రమంగా వెళ్తున్నారా లేదా, ఇది గమనించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం ఉంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 3. మానసాదేవి స్తోత్ర పారాయణం, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన, నిత్యం వృద్ధ పారాయణ చేసినట్లయితే ఈ సమస్యల నుంచి వీళ్ళు బయటపడుగుతారు. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే శృతం హరతి పాపాని అని చెప్తూ ఉంటారు వేదానికి. అంటే ఇంట్లో ఏదో అశాంతికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనుకోండి, ఏం చేసినా బయటేమో ఆనందంగా ఉంటారు, ఇంటికి వచ్చేసరికి చాలు వాళ్ళకి ఆ మనశ్శాంతి అనేది లోపిస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఏదో వివాదాలు ఉండడమో, ఏమీ లేకపోయినా కీచులాట్లు పడుతూ ఉండడమో జరుగుతూ ఉంటాయి. అటువంటివి జరగకుండా ఉండాలి అని అంటే అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి వేదపారాయణం, వేదం చదువుకున్న వారిని ఇంటికి పిలిపించి అర్ఘ్యబాధలు ఇచ్చి వారిని గౌరవించి కూర్చోబెట్టి వారు వేదం చదువుతూ ఉంటారు, కూర్చొని వినడం. దానికి నా సులభమైనది ఏముంది, పెద్ద పెద్ద యజ్ఞాగతులు చేయమని చెప్పలేదు, ఇంకేదో కష్టపడి చెప్పబడలేదు. శృతం హరతి పాపాని, వింటూ ఉంటే చాలు అది పాపాలను హరించేస్తుంది. కాబట్టి అలా వేదం చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటే అక్కడికి వెళ్ళి వీళ్ళు ఒక ఇంటికి పిలిచి అన్నా వేదం చదివించుకుంటే ఆ వైబ్రేషన్ వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. లేదు దేవాలయాల్లో ఇప్పుడు టీటీడీ వారు అన్ని దేవాలయాల్లోనూ దాదాపుగా ప్రతి గ్రామంలోనూ వేదపారాయణ స్త్రీమం పెట్టి వేదపారాయణం చేయిస్తున్నారు సాయంకాలం కూడా. కాబట్టి అక్కడ వేదపారాయణం జరుగుతున్నప్పుడు వెళ్ళి ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చొని వచ్చినా కూడా ఈ దోషాలన్నిటి నుంచి బయటపడి మానసిక ప్రశాంతాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ సంవత్సరం ఈశ్వరానుగ్రహంతో అందరూ చల్లగా ఉండాలి. అందరి యొక్క సంకల్పాలు సత్సంకల్పాలన్నీ కూడా ధార్మిక మార్గంలో ఉన్నటువంటి సంకల్పాలన్నీ కూడా సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.